ప్రతి మధ్యవర్తి ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా కావచ్చు, చాలా మంది మీడియేటర్స్ వాళ్ళకు ఫైల్స్ ఎన్ని ఉన్నాయో తెలియదు, ఏ సర్వీస్ ఎప్పుడు ఇవ్వాలో తెలియదు, టైం షెడ్యూల్ మెయింటెనెన్స్ అనేది ఏముండదు, ఏం ఐడియా ఉండదు వాళ్ళకు. అంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ చెప్పే వాళ్ళు ఎవరు లేరు, నేర్పే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి వాళ్ళు అంటున్నారు. కాబట్టి ఈ పాయింట్ కూడా ప్రతి మధ్యవర్తి నేర్చుకోవాలి. డైలీ షెడ్యూల్ ఫర్ మ్యారేజ్ ఆర్ కస్టమర్స్. ఏ బిజినెస్ లన్నా ఉండండి, ఆ మ్యారేజ్ సంబంధించి కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇంకేదన్నా సర్వీసులు ఉండొచ్చు. ప్రతి కస్టమర్ కు సర్వీస్ క్రమంలో డైలీ షెడ్యూల్ అనేది చేసుకోవాలా. రోజు మార్నింగ్ లేవగానే నేను ఏం చేయాలి, 10 గంటలకు ఆఫీస్కి వెళ్ళగానే నా టైం 7 వరకు, అయితే ఈ టైంలో నేను ఎవరెవరికి సర్వీస్ ఇవ్వాలి అనే దాని గురించి ఒక షెడ్యూల్ ఏర్పాటు చేసుకోవాలి. ఒక బుక్ తీసుకోవాలి, అందులో అన్ని రాసుకోవాలి. నీకు ఎందరు కస్టమర్లను అప్పచెప్పిండు, నేను ఎందరు కస్టమర్లకు సర్వీస్ ఇస్తున్నా అనేది నీకు కనీస రిపోర్ట్ నీకు ఉండాలి. సర్వీస్ కొందరికి ఇస్తామో ఇయ్యమో తర్వాత విషయం, కానీ షెడ్యూల్ అనేది ప్రతిరోజు ఉండాలి. ప్రతిరోజు షెడ్యూల్, మెయింటెనెన్స్, సర్వీస్, కస్టమర్ తో మాట్లాడడం వల్ల ఏమైతుందంటే మీరు ప్రతిరోజు ఎంతో కొంత అప్డేట్ అవుతా ఉంటారు. ప్రతిరోజు మీకు ఏదో ఒక విషయం అనేది తెలుస్తుంది. కస్టమర్ తన బాధను కావచ్చు, కస్టమర్ తన యొక్క ఇట్లా అనుకుంటున్నా అనే విధానం కావచ్చు, నాకు ఇట్లా చేసి పెట్టు అని చెప్పడం కావచ్చు, కస్టమర్ చేస్తాడు. మీరు షెడ్యూల్ చేసుకోకుండా, ఆయనతో మాట్లాడకుండా, ఆయనకు ఏం సంప్రదించకుండా మీదే నిర్ణయాలు తీసుకొని మీరే చేస్తా అంటే కలవదు. మార్కెట్ లో ఉన్నప్పుడు, సమాజంలో ఉన్నప్పుడు అందరూ ఎలా బిహేవ్ చేస్తున్నారో మనం అట్లా బిహేవ్ చేయాలి. మనకు నచ్చినట్టు మనం చేయడానికి ఏం లేదు. కాబట్టి ఇప్పటిదాకా మీరు ఏదైతే చేసినారో అది పక్కన పెట్టి ఖచ్చితంగా డైలీ షెడ్యూల్ అనేది చేసుకోండి. షెడ్యూల్ చేసుకున్న క్రమంలో ఏంటి అంటే ఆ కస్టమర్ కు ఏమి ఇవ్వాలి, కస్టమర్ ఏం ఆలోచిస్తున్నాడు, ప్రతిరోజు ఫోన్ చేసి మాట్లాడండి. అంటే మీరు ఇచ్చిన టైం ఉంటది, 15 రోజులకు ఒకసారి మాట్లాడతాము, 4 రోజులకు ఒకసారి మాట్లాడతాము. అదేదైతే ఉంటుందో ప్రతి కస్టమర్ అంటే ప్రతిరోజు కస్టమర్ తో ఉన్నట్టే కదా. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. 4వ పాయింట్ ఏంటంటే బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అని అంటే దేవుడు చేసిన మనుషుల సినిమా ఉంటది. దేవుడు చేసిన సినిమాల ఎట్లుంటది అని అంటే వీడు దేవుడిని ప్రార్థిస్తా ఉంటాడు. ఆమె లక్ష్మీ దేవత ఏం చేస్తుంది అంటే ప్రసాదించేస్తుంది. ఏమని? బంగారమో డబ్బులో వాడి కాళ్ళ కింద పడిస్తుంది. వీడు కాళ్ళ కింద ఉన్న దాన్ని పట్టించుకోడు. వాడు ఆల్రెడీ తొక్కుతూనే ఉంటాడు. ఇంకా కావాలి, ఇంకా కావాలి, నన్ను కరుణిస్తలేవు అని మాట్లాడతాడు తప్ప అక్కడ కింద తొక్కుతున్న బంగారాన్ని మాత్రం పట్టించుకోడు. అట్లనే ప్రతి కస్టమర్ కు, ప్రతి మధ్యవర్తికి తెలియని విషయం ఏంటంటే మీ ఫోన్ లోని చాలా డేటా ఉంది. చాలా అంటే విపరీతమైన డేటా ఉంది. మీ డేటా ఎలాంటిది అని అంటే దాని మీద మీరు ఫోకస్డ్ చేస్తలేరు. మీరు ఏంది అని అంటే చూస్తారు వదిలేస్తారు. నేను ఒక సంబంధము ఓన్లీ నేను ఒక నిమిషం చూసిన, నేను అమ్మ ఈ సంబంధం పలానా వాళ్ళకి పలికి వస్తుంది అని చెప్పగలిగిన ఏంటంటే దాని మీద ఫోకస్డ్ ఉంది నాది. అట్లా మీరు ఏం చేస్తారు అని అంటే సంబంధం చూస్తారు, అది ఎవరికి పనికి వస్తుంది అనేది వదిలేస్తారు. మన దగ్గర ఎన్ని ఫైల్స్ ఉన్నాయి, మనం ఏ ఫైల్ కి ఏం సర్వీస్ ఇవ్వాలి అనేది మీరు ప్రతిరోజు నెమరేసుకోవాలి. నెమరేసుకోవడం మానేసి ఏదో ఇక మన దగ్గర ఉంటది కానీ దొరుకుతలేరు, సాకులు చెప్తారు, అయితే లేదు అని చెప్తారు, లేదంటే దొరకరు అని చెప్తారు. మీరు వచ్చింది కస్టమర్ సర్వీస్ చేయడానికి, పెళ్లిళ్ళు చేసి డబ్బులు సంపాదించడానికి, కారణాలు చెప్పడానికి కాదు కదా. కాబట్టి ప్రతి కస్టమర్ కు సర్వీస్ ఇచ్చే క్రమంలో మనం ఎంతైతే మెలకువలు నేర్చుకుంటామో, మనం ఎంతైతే అప్డేట్ అవుతామో, మనం ఎంతైతే ఫోకస్డ్ గా పనిచేస్తామో అప్పుడే నాకు పెళ్లిళ్ళు జరుగుతాయి. సమాజంలో మనం గుర్తించబడతాం. అరే పలానోడు మంచోడు, పలానా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో పోతే మంచి సంబంధాలు సెట్ చేస్తారు, పలానా జనతా మ్యారేజ్ బ్యూరో అసోసియేషన్ లో పోతే వాళ్ళు మంచిగా యాక్టివిటీస్ ఉన్నాయి, వాళ్ళు అన్ని విధాలుగా మనకు సర్వీస్ ఇస్తారు, మనకు నేర్పిస్తారు. కాబట్టి ఇదంతా మనం చేస్తున్న క్రమంలో మన విధి విధానాలు మార్చుకుంటూ పోతే మన పనులనే ముందుకెళ్తాయి. మనం ఏదో చేసినామంటే చేసినాం, ఏదో ఫోకస్ పెట్టినాం. ఏం ఫోకస్? జనతా మ్యారేజ్ బ్యూరో స్టార్ట్ చేయడం ఫోకస్ పెట్టినాం, తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో స్టార్ట్ చేద్దామని ఫోకస్ మాత్రమే. అది ఎప్పుడైతే బీ ఫోకస్డ్ గా మారుతుందో, ఎప్పుడైతే కంటిన్యూగా దాని మీద పని చేస్తామో, ఏదో ఇక నేను వచ్చిన ఈ 2 రోజులు మాట్లాడినా, 3 రోజులు మాట్లాడినా, 3 రోజులు యూట్యూబ్ లో వీడియోలు చెప్పిన అయిపోయా, మళ్ళీ ఏమైపోతుంది? అది క్లోజ్. అప్పుడు ఏమైపోతుంది అంటే అప్డేట్ కాలేము. ప్రతిరోజు లర్నింగ్ అనేది ఉంటది, ప్రతిరోజు నేర్చుకోవడం అనేది ఉంటది. కాబట్టి ప్రతి మధ్యవర్తి పెళ్లిళ్ళు చేసే క్రమంలో నా వీడియోలు ప్రతిరోజు చూడండి. ఒక రోజు చూస్తే మీకు అర్థం కాదు. కాబట్టి దయచేసి ప్రతిరోజు వీడియోలను చూస్తూ మన తెలియని వాళ్ళు కావచ్చు, మన జూనియర్స్ కావచ్చు, మన అసోసియేషన్స్ కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, ఇవి షేర్ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే ఎవరు లేరు, ఇంత పని కట్టుకొని చెప్పేటోళ్ళు ఎవరు లేరు. రియల్ ఎస్టేట్ లో చెప్తారు, లేకపోతే ఇంకేదో బిజినెస్ లో చెప్తారు, మ్యారేజ్ బ్యూరో వ్యవస్థలోనే ఎవరు లేరు. కాబట్టి నేను చెప్తున్న ఇటు విషయాన్ని ప్రతి మనిషి గమనించి దీన్ని షేర్ చేయాలి. ఖచ్చితంగా నేను చెప్తుంది మీరు విని పాటించండి. ఒక లైక్ కొట్టేయండి మీరు, అయితేనే మన వ్యూస్ అనేవి వస్తాయి, నలుగురికి మన వ్యవస్థ అనేది తెలుస్తుంది. కాబట్టి నేను చేస్తున్న ఈ కార్యక్రమానికి ప్రతి మధ్యవర్తి ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా కావచ్చు సహకరించాలని కోరుకుంటున్నా. జై భారత్.